ఇస్ దిస్? మాట్లాడింది ఎవరండి? ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ జాయిన్డ్ అన్నది చక్రవర్తియా? హలో, am I audible? వినిపిస్తున్నాను. ఓకే, సో వెల్కమ్ టు ద డెమో సెషన్ అండి. సో నేను ఎలా చెప్తాను, ఏం చెప్తున్నాను అని చాలా మందికి డౌట్స్ ఉంటాయేమో, లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి ఒకసారి నేను ఏం చెప్తాను, ఎలా చెప్తాను అని. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఒకటి మాత్రం నేను ఫాలో అవుతాను. ఏ రోజు క్లాస్ తీసుకున్నా, ఏ రోజు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసినా సరే అది మీకు యూజ్ అవ్వాలి అనేటట్టే నేను మాట్లాడతాను తప్ప ఐ డోంట్ ట్రై టు వేస్ట్ యువర్ టైం. ఓకే, ఫస్ట్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఓన్లీ HTML నేర్చుకున్నారు, కానీ దానివల్ల యూజ్ ఏముంటుంది? ఓన్లీ HTML నేర్చుకోవడం వల్ల యూజ్ ఉండదు, ఓన్లీ CSS నేర్చుకోవడం వల్ల యూజ్ ఉండదు, ఓన్లీ జస్ట్ జావాస్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఉండదు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఒక కంప్లీట్నెస్ తెచ్చుకుంటారో అప్పుడు మాత్రమే యూజ్ ఉంటుంది. అంటే మీరు ఓవరాల్గా మీరు ఇది నేర్చుకున్న తర్వాత దీని మీద మీరు జాబ్ తెచ్చుకునేలాగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోగలిగితేనే మీకు నా పర్టికులర్ కోర్స్ వల్ల ఉపయోగం ఉంటుంది, మోర్ దాన్ ఎనీథింగ్. సో ఐ వాల్యూ టు దట్. ఓకే, మోర్ దాన్ ఎనీథింగ్ ఐ వాల్యూ టు ఇట్. సో దీంట్లో మీరు ఎంతసేపు గాబార పడిపోయినా సరే దీన్ని మీరు ఎక్కువగా నేర్చుకోలేరు. ఫస్ట్ మీరు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఏమేమి నేర్చుకోవాలి? లెట్ us కీప్ ఇట్ సింపుల్. మీరు ఎక్కువ ఊహించేసుకోకండి, అంటే ఇవన్నీ చేసేస్తాను, ఇదంతా చేసేస్తాను, అది కాదు. ఫస్ట్ ముందు ఒక సింపుల్గా మనము ఈ రియాక్ట్ చేయాలి, రియాక్ట్లో అప్లికేషన్స్ డెవలప్ చేయాలి, రియాక్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద నాకు ఒక జాబ్ కావాలి, ఆ జాబ్కి వచ్చేలాగా నేను చూసుకోవాలి అని అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది, వాట్ యూ షుడ్ డూ. ఓకే, సో ఫస్ట్ సింపుల్గా పెట్టుకుంటే మీకు జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి, ఫస్ట్ థింగ్. ఓకే, తర్వాత కాంపోనెంటైజేషన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. నేను చాలా టాప్ వ్యూలో చెప్తున్నాను, చాలా ఫౌండేషన్ లెవెల్లో చెప్తున్నాను. సో జావా స్క్రిప్ట్ ES6 మనకి కంప్లీట్గా తెలిసి ఉండాలి. అలాగే రియాక్ట్ కాంపోనెంట్స్ అంటే ఏంటో బాగా అండర్స్టాండింగ్లోకి రావాలి. తర్వాత రిడక్స్ గురించి తెలుసుకోవాలి. అంతేనండి. ఈ మూడింటిని మనము ఎంత టాప్ లెవెల్లో నేర్చుకుంటే అంత బెటర్ ప్రోగ్రామర్ అవుతాం. సపోజ్ ఇప్పుడు మీకు ఈ మూడింటి గురించి కొంచెం కొంచెం తెలిసి ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేయడం తెలిసినా సరే యు ఆర్ ఏ డెవలపర్. నేను తీసుకుంటాను, నా టీంలోకి నేను తీసుకుంటా. అంటే మీనింగ్ ఏంటి సార్? అంటే ఎవరైనా డెవలపర్ ఎలా ఆలోచిస్తారు, ఎవరైనా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని అంటే వీళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని వీళ్ళు అప్లై చేయగలరా? ఓకే, ఆల్రెడీ ఈ పర్టికులర్ ఫీచర్ ఇంప్లిమెంట్ అయిపోయి ఉంది, దాన్ని నేను వేరే రకంగా అడిగితే చేసి పెట్టగలరా? అంతేనండి. మీ మీద నుంచి మాకు ఉండే ఎక్స్పెక్టేషన్స్, ఎవరికైనా ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఇవే. మీరు ఏది అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్స్ ఇచ్చేయాలని కానీ, ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఇంతకుముందు ఉండేవి, ఒకప్పుడు ఉండేవి కూడా మాకు. బట్ రాను రాను తగ్గిపోతున్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్. బేసిక్గా ఒక అప్లికేషన్ ఉంటే దాన్ని తొందరగా గ్రాస్ప్ చేయగలిగి ఉండాలి. అలా మీరు ఎప్పుడు డెవలప్ చేయగలుగుతారు, అలా తొందరగా గ్రాస్పింగ్ ఎప్పుడు చేయగలుగుతారు అని అంటే మీకు ఈ ఫండమెంటల్స్ మీద క్లారిటీ ఉన్నప్పుడు. మీరు రాకెట్ సైన్స్ అప్లికేషన్స్ చేసినప్పుడు కాదు, ఫండమెంటల్గా మీకు ప్రతి దాని మీద ఒక క్లారిటీ ఉన్నప్పుడే మీరు ఎలాంటి టెక్నాలజీనైనా చేయగలుగుతారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ బేసికల్లీ ఏ రియాక్ట్ అండ్ యాంగులర్ డెవలపర్. నేను ఈ రెండింటి మీద డెవలప్ చేస్తూ ఉంటాను. బ్యాక్ ఎండ్లో నోడ్ వాడుతూ ఉంటాను. దిస్ ఈజ్ మై బేసిక్ డే టు డే రొటీన్. కొన్ని నెలల క్రితం Vue.js మీద ఒక అతను నన్ను డౌట్ అడిగాడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. నాకు అప్పటి వరకు నేను కనీసం ఒక్కసారి కూడా ఇన్స్టాల్ చేయలేదు Vue.jsని. బట్ నేనేం చేశాను అంటే, ప్రోగ్రామర్ ప్రతి ఒక్కడికి ఒక ఈగో ఉంటుంది. నాకు తెలియదు, అట్లీస్ట్ డెవలప్మెంట్ విషయంలో నాకు తెలియదని మేము అనుకోం. సరే తీసుకుని నేను చూస్తే దాంట్లో సేమ్ యాంగులర్లో ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. దాన్ని ఫాస్ట్గా గ్రాస్ప్ చేసి
నేను చేసి చూపించాను అనమాట. అక్కడ జస్ట్ ఒక చిన్న పని ఉంది, అది క్లియర్ చేసి ఇచ్చేసి వచ్చేసాను. అయితే దే వర్ వెరీ హ్యాపీ. బట్ పాయింట్ అది కాదు, నా గురించి కాదు నేను అనేది. కనీసం నేను అది ఎలా చేయగలిగాను అని వాళ్ళు అడిగితే నా దగ్గర ఉన్న ఒకటే ఒక్క ఆన్సర్ ఏంటంటే, ఫండమెంటల్గా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేది నా దగ్గర క్లారిటీ ఉంది. ఏది ఎందుకు ఉపయోగపడుతుంది అనే దగ్గర క్లారిటీ ఉంది. అంతే. ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర క్లారిటీ ఉంటే. సో మీరు ఎప్పుడు కూడా ఆ క్లారిటీ కోసం తప్పించండి. నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు మనం అందరం కలిసి రియాక్ట్ నేర్చుకోవాలి. మీరు రియాక్ట్ నేర్చుకోవడానికి నా ఒక్కడి ప్రయత్నం ఒకటే కాదు, మన అందరి ప్రయత్నం కావాలి. అంటే మీరొక్కళ్ళు కూడా కాదు, మిగతా వాళ్ళు కూడా మీరు రియాక్ట్ నేర్చుకోవడంలో పార్టిసిపేట్ చేస్తారు. కొంతమంది అడగగలుగుతారు, కొంతమంది అడగలేరు. అందరూ ఎప్పుడైతే ఓవరాల్ గా మనం పార్టిసిపేట్ చేయగలుగుతామో అప్పుడు చాలా బాగుంటుంది, చాలా మంచి బ్యాచ్ తయారవుతుంది. ఓకే రైట్. సో మాకు మార్నింగ్ ఇదే టైంలో ఇంతకుముందు ఒక బ్యాచ్ ఉండేది. పాపం వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు, కానీ అందరూ ఇన్స్టిట్యూట్లో కూర్చుని వాళ్ళు మంచి మంచి అప్లికేషన్స్ చేశారు. ఓకే, సంజయ్, మహేందర్, శాండీ, వీళ్ళందరూ చాలా మంచి అప్లికేషన్స్ డెవలప్ చేశారు. నౌ దే ఆర్ ఆల్ సెటిల్డ్ ఇన్ గుడ్ జాబ్స్. సో వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్, మీరందరూ కూడా ఒక చిన్న డెవలప్మెంట్ లాగా స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. అయితే మీరందరూ ఏం చేయాలని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఓకే రైట్. సో కంప్లీట్ జావా స్క్రిప్ట్ విత్ ES6 మనకు తెలిసి ఉండాలి. రియాక్ట్ లో కాంపోనెంట్స్ అంటే ఏంటని రావాలి, రిడక్స్ తెలియాలి, అండ్ వీటిని యూజ్ చేసి అప్లికేషన్స్ ని డెవలప్ చేయాలి. ఓకే, ఇది నేర్చుకునేటప్పుడు నేను ఈసారి ఒక ప్రపోజల్ పెడుతున్నాను. ఓకే, మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది, మీరందరూ నాతో మాట్లాడాల్సి ఉంటుంది. నా ప్రపోజల్ ఏంటంటే, మనం ఫేజ్ బై ఫేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ జావా స్క్రిప్ట్ అనుకోండి, వేరియబుల్స్, డిక్లరేషన్స్, ఫర్ లూప్స్, వైల్ లూప్స్, ఫంక్షన్స్, అరేస్, ఆబ్జెక్ట్స్, తర్వాత ఫంక్షనల్, ప్రోటోటైప్స్, ప్రోటోస్, అజాక్స్, ఇవన్నీ నేర్చుకునేసరికి మనకి ఉన్న ఓపిక అయిపోతుంది. ఓకే, దీని తర్వాత అప్పుడు మనం JSX కాంపోనెంట్స్ దాని గురించి కంప్లీట్ గా లోపలికి వెళ్ళిపోయి, తర్వాత హుక్స్, వీటన్నిటి గురించి డీప్ గా లోపలికి వెళ్ళిపోయే లోపల మనం అల్టిమేట్ గా అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకునేటప్పటికి మన దగ్గర ఉండే ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ మోర్ ఓవర్ అర్థం కాని విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో నేను ప్రపోజ్ చేసేది ఏంటి అని అంటే, 3 phase ఫార్ములా. అంటే ఏంటి? లెర్న్ ఫేజ్ బై ఫేజ్. ఫేజ్ బై ఫేజ్ నేర్చుకోవడం. ఇక్కడ ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, ఇదేం పెద్ద అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఏం కాదు. ఒక చిన్న పాయింట్నే నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, జావా స్క్రిప్ట్ ఫౌండేషన్ తీసుకుని తర్వాత ES6 బేసిక్స్ నేర్పించి, తర్వాత రియాక్ట్ JS కి సంబంధించిన బేసిక్స్ ని ముందుగానే చెప్పేయడం, JSX కి సంబంధించి. సో దాని మీద అప్లికేషన్స్ డెవలప్ చేయడం, ప్యూర్లీ బేసిక్ అండర్స్టాండింగ్ అన్నమాట. అప్లికేషన్స్ అంటే ఏ లెవెల్ ఆఫ్ అప్లికేషన్స్, వాట్ డూ యూ మీన్ బై అప్లికేషన్స్ అని అంటే, ఒక్క నిమిషం చూద్దాం నేను ఏ లెవెల్ ఆఫ్ అప్లికేషన్స్ మీతో చేపిద్దాం అనుకుంటున్నాను అనేది. సరే, ఇక్కడ ఉన్నాయి చూద్దాం. సపోజ్ దీంట్లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు ఇమేజ్ స్లైడర్ అని ఉంది. ఇది చాలా ఫండమెంటల్ అప్లికేషన్. సో ఒక సెట్ ఆఫ్ ఇమేజెస్ ఉంటే వాటిని మనము టైమర్ ద్వారా ఒకదాని తర్వాత ఇంకొక ఇమేజ్ వచ్చేలాగా ఎలా చేస్తాం. This is a small application, basically by using pure JavaScript ని యూజ్ చేసి అలాగే 2 బటన్స్ ని యూజ్ చేసి నెక్స్ట్ అనుకునేటట్టు మనం ఎలా చేయొచ్చు. ఓకే, దీన్ని నేను ఎక్కడ యూజ్ చేస్తాను రియల్ టైమ్ అప్లికేషన్స్ లో అనేది కూడా ఇప్పుడే చూపిస్తాను మీకు. తర్వాత ఇలాంటి అప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఇంకొక అప్లికేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ అనేది ఉంది. ఇది చాలా చిన్న విషయమే, కానీ మనము 4 రేటింగ్ సెలెక్ట్ చేసాం అనుకో, 4/5, 5 రేటింగ్ సెలెక్ట్ చేసాం, 5/5 అని రావాలి. చూడడానికి చాలా చిన్న విషయంగానే ఉంటుంది, విచ్ కవర్స్
లాట్ ఆఫ్ థింగ్స్. దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి అంటే మీకు ఇఫెల్స్లు కవర్ అవుతాయి, ఫర్ లూపులు కవర్ అవుతాయి, ఈవెంట్స్ కవర్ అవుతాయి, బైండింగ్ కవర్ అవుతుంది, ఫంక్షన్స్ కవర్ అవుతాయి, చాలా విషయాలు కవర్ అవుతాయి, ఈవెంట్స్ కవర్ అవుతాయి. ఇవన్నీ కలిపితేనే ఈ చిన్న అప్లికేషన్ మనం చేయగలుగుతాం. ఒక చిన్న థింగ్, చిన్న విషయమే, కానీ మీరు అలా చిన్న 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 విషయాలు చేసుకుంటూ ఎన్ని అప్లికేషన్స్ నేను ఇక్కడ చూపించింది చాలా తక్కువ. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ కోసమే ఇక్కడ చూపించాను మీకు. బేసిక్గా నేను చేసిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా రియాక్ట్ బ్యాచ్ 8 వాళ్ళతో చేయించిన అప్లికేషన్స్ ఇవన్నీ ఓన్లీ జావా స్క్రిప్ట్ మీద నేను రాస్తాను, మీతో రాయిపిస్తాను. అలాగే ఇప్పుడు RB9 ఉందనుకుంది, ప్రస్తుతానికి జరుగుతున్న కోర్సు, దాంట్లో రాయిపించిన అప్లికేషన్స్ ఇవన్నీ. RB7 వాళ్ళతోటి రాయిపించిన అప్లికేషన్. నేనేమి ఎవరికి తక్కువ చెప్పడం ఎక్కువ చెప్పడం అట్లాంటి కాన్సెప్ట్లు ఏముండవు, అందరితోటి అన్ని చేయిపిస్తాను నేను. యాంగులర్ JS ప్రతి ఒక్కళ్ళు నేను ఏ క్లాస్ తీసుకున్నా, Vue.js ప్రాజెక్టులు తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఫ్రెషర్స్ తీసుకున్నా, C ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, ప్రతి ఒక్కళ్ళతోటి నేను ఈ కాన్సెప్ట్స్ అన్ని చేయిస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో మై ప్రపోజల్ ఇస్ ఫస్ట్ లెట్ us learn phase by phase. సో జావాస్క్రిప్ట్ ఫౌండేషన్ ఈ ES6 తోటి చేయగలిగిన అప్లికేషన్స్ అన్నిటిని మనము చేయించుకోవచ్చు. దీంతో పాటు మనం ఇంకొక పని కూడా చేయాల్సి ఉంటుంది, దట్ ఈస్ లైక్ ఇఫ్ ఎల్స్ లూప్స్, నెస్టెడ్ లూప్స్. దీన్ని చాలా మంది చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సార్ మీరు ఈ పర్టికులర్ పాయింట్స్ నేర్చుకునేటప్పుడు హాయిస్టింగ్ గురించి ఆలోచించకండి. హాయిస్టింగ్ అంటే ఏంటి, డెఫినేషన్స్లో ఎన్ని రకాల డెఫినేషన్స్ ఉంటాయి బాబు, అవన్నీ నేను చెప్తాను, అది థర్డ్ ఫేజ్లో చెప్తాను. ఓకే, స్టార్టింగ్లో మీరు ఎవ్రీ వన్ వాంట్స్ టు రైట్ సంథింగ్. ఓకే, ఒకవేళ కేవలం నాకు తొందరగా అయిపోవాలి అనుకుని ఉంటే మాత్రం వీడియోస్ కొనుక్కోండి. ఆ వీడియోస్ నేను 67 80 వీడియోస్ ఉంటే అవన్నీ ఇచ్చేస్తాను. ఓకే, బట్ దిస్ ఈజ్ మై అప్రోచ్. చిన్న చిన్న విషయాలు మనం చేస్తున్నప్పుడు యు ఫీల్ హ్యాపీ, మనకు అర్థం అవుతుంది మనం ఏదైనా చేస్తున్నాము అని అనుకున్నప్పుడు యూ ఫీల్ కాన్ఫిడెంట్, యూ ఫీల్ హ్యాపీ. దట్ ఈస్ వేర్ ఐ స్టిక్ అప్ ఆన్. ఓకే, సో మీతోటి చేయించినప్పుడు ఓకే, ఇన్ని రోజులు ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఈ రోజు నేను రాయగలుగుతున్నాను అని మీకు అనిపించాలి. ఒక లాజిక్ని డెవలప్ చేయగలుగుతున్నాను. ఇవన్నీ ఉన్నప్పుడే యు ఫీల్ లైక్ కంఫర్టబుల్. అరేస్ ఉన్నాయి, అరేస్లో సార్టింగ్ ఎలా చేస్తాం, సెర్చ్ ఎలా చేస్తాం, ఇవన్నీ ముందుగానే రాయడం అనమాట. వితౌట్ ఈవెన్ గ్రాఫికల్ యూజర్ అంటే రియాక్ట్కి వెళ్లే ముందు ఇవన్నీ మీరు చేయగలిగినప్పుడే యు ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ రైటింగ్ సంథింగ్. నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ప్రస్తుతానికి వేరే టీంలో కానీ నా టీంలో ఉన్న వాళ్ళు కానీ పాపం ఏదో ఒకటి ఫేక్ ఏది వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి లాజిక్ డెవలప్ చేయడం రావట్లేదు. దే ఆర్ అనేబుల్ టు బిల్డ్ ద లాజిక్. అదేంటి లాజిక్ని ఎందుకు డెవలప్ చేయడం రావట్లేదు అని అంటే, ఎస్ రాదు, ఇంపాసిబుల్ లాజిక్ డెవలప్ చేయడం, వాళ్ళు అప్పటి వరకు రాయలే. సో అదే టైంలో రియాక్ట్ నేర్చుకోవాలి, లాజిక్ డెవలప్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, ఫర్ లూప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి, వైల్ లూప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇవన్నీ ఒకటేసారి నేర్చుకునేటప్పటికి నాకు ఓన్లీ CSS ఏమన్నా వర్క్ ఉంటే ఇవ్వండి సార్, నాకు ఇది కష్టంగా ఉంటుంది. ఎన్ని రోజులు అలాగా ఒక పర్సన్ అట్లాగే ఒక 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు రియాక్ట్ కోడ్ ముట్టుకోలేదు. ఆయన రియాక్ట్ డెవలపరే. వేరే కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయాలంటే భయం, మా దాంట్లో ఏదైనా కొత్త వర్క్ తీసుకోవాలంటే భయం. మీరు ఎంతసేపు అట్లా భయపడుతూ ఉంటే దట్ ఈస్ నాట్ ద వే. సో వాళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇవి రావు, ఈ ఫస్ట్ ఫండమెంటల్స్ రావు, ఈ కాన్సెప్ట్స్ రాకపోవడం వల్ల దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం. నేను ఈ ప్రాబ్లమ్స్ గురించి నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను జస్ట్. సో ఫస్ట్ మనం వీటన్నిటి మీద చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్, ఇఫ్ ఎల్స్ ఉందనుకోండి, ఇవి మీరు స్ట్రాంగ్ అయిపోవాలన్నమాట. ఎంత స్ట్రాంగ్ అయిపోవాలి అని అంటే మీరు 6 ప్యాక్ వచ్చినంత స్ట్రాంగ్ అయిపోవాలి మీరు, సీరియస్గా. అంటే మీరు సూపర్ ఫిట్ సార్, వీటిలో మాత్రం నేను ఏదైనా ఇవ్వండి నేను చేస్తాను అనే లెవెల్లోకి వచ్చేసేయాల. సో అలా వచ్చేసినప్పుడు మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి సార్ అడ్వాంటేజ్ అని అంటే,
ఒక్క నిమిషం అంటే అలాంటివి చేయించడానికి నేనేం చేస్తాను మీకు, ఇక్కడ చూడండి. నా దగ్గర ప్రతి దానికి ఫండమెంటల్స్ కోసం నా దగ్గర ప్రతి దానికి కొన్ని సెట్ ఆఫ్ కోడ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ అని ఉంది. కేవలం ఇఫ్ ఎల్స్ మీద మాత్రమే మనకి 15 ప్రోగ్రామ్స్ ఉంటాయి, 15 to 16, ఇంకా ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా లైవ్లో చేయించేటప్పుడు. ఇవన్నీ మీరు చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, యూ గెట్ అ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇఫ్ ఎల్స్. తర్వాత ఫర్ లూప్స్ మీద, అలాగే ఫర్ లూప్స్ మీద, అంటే లూప్స్ మీద, ఫర్ లూప్స్ అనే కాదు, లూప్స్ మీద. ఇదిగోండి. ఓకే సార్, ఓకే. నేను ఒక కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక చిన్న ప్రోగ్రామ్ ఇస్తారు, లైక్ ఒక స్ట్రింగ్ ఇచ్చి దాన్ని రివర్స్ చేయండి అని అడుగుతారు, అంతే. ఇప్పుడు దాన్ని మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది. మీరు రియాక్ట్లో చాలా విషయాలు చెప్పినా చెప్పకపోయినా, మీరు ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మాడిఫై చేయడమో, లేకపోతే అరే ఆఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు దాంట్లో మాక్సిమం ఐడెంటిఫై చేయడమో, సార్టింగ్ చేసి చూపించడమో, స్వాపింగ్ చేయడమో, ఇలాంటి విషయాల మీద మీరు బాగా చెప్పినప్పుడు ఏమవుతుందనంటే, ఓకే వీళ్ళకి ఫండమెంటల్స్ ఉన్నాయి, వీళ్ళకి ఒక నెల రోజులు టైం ఇచ్చినా దే కెన్ పికప్ అని. సరే, ఈ రోజు నేను చూస్తున్న ఇష్యూస్ అవి అన్నమాట. ఓకే, వాళ్ళకి 10 years కాగ్నిజెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ దే డోంట్ నో హౌ టు ప్రోగ్రామ్ సింపుల్ థింగ్స్. ప్రతి ఒక్కళ్ళు జావా స్క్రిప్ట్ ఈజ్ సో హార్డ్ అని అంటారు. నాకు ఇట్లాంటి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. అసలు యాక్చువల్గా జావా స్క్రిప్ట్ అసలు కష్టం కాదు. అది ఏమో ఇక్కడ కరెక్ట్ టైంకి కరెక్ట్ దొరకవు, కానీ అసలు జావా స్క్రిప్ట్ కష్టం కాదు. దిస్ ఇస్ సో ఈజీ. నేను 15 సంవత్సరాల నుంచి దీని మీద ఉన్నాను. నేను జావా మీద చేశాను, పిహెచ్పి మీద చేశాను. ఓకే, ఎనీవేస్, ఎందుకు అని అంటే, ఇవన్నీ రాక పాప వాళ్ళు జావా స్క్రిప్ట్ మీద నెపాన్ని నెడతా ఉంటారు. ఓకే, సో మీరు ఎన్నిసార్లు ఇవి నేర్చుకుంటే అంత మంచిది. ఓకే, నెక్స్ట్, ఇవి కూడా అయిపోయిన తర్వాత ఫేజ్ 1 లోపలనే డామ్ మీకు చూపించాను కదా, అవన్నీ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ES6 ఫౌండేషన్స్ నేర్చుకోవాలి. అంటే ఏంటి సార్ ES6 ఫౌండేషన్స్ అంటే? డీస్ట్రక్చరింగ్ కానీ, క్లాసెస్ కానీ, యారో ఫంక్షన్స్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అంటే బేసిక్ వరకు మీరు బాగా నేర్చుకోండి. ఓకే, టెంప్లెట్ స్ట్రింగ్స్ అని టెంప్లెట్ లిటరల్స్ అని కొన్ని ఉంటాయి, అది కూడా ఇది కూడా కలుపుకుని నేర్చుకుంటే యూ విల్ గెట్ ఫౌండేషన్. డీస్ట్రక్చరింగ్ లేకుండా రియాక్ట్ లో మీరు ఏమీ చేయలేరు. చాలా మంది డీస్ట్రక్చరింగ్ ఊరికే చూసేసి వదిలేస్తున్నారు, ఎలా పనిచేస్తుంది. అసలు డీస్ట్రక్చరింగ్ లేకపోతే రిడక్స్ లో మీరు కొత్త డేటాని ఇన్సర్ట్ చేయలేరు, స్టేట్ ని అప్డేట్ నార్మల్ సింగిల్ కాంపోనెంట్ లో కూడా స్టేట్ ని అప్డేట్ చేయలేరు. సో ఈ విషయాల మీద మీరు ఎక్కువ టైమే పెట్టుకోండి, ఈ పాయింట్స్ మీద ఎక్కువ టైమే పెట్టండి, పెట్టి దాన్ని అప్లికేషన్స్ గా కన్వర్ట్ చేసుకోవడం. ఓకే, తర్వాత రియాక్ట్ బేసిక్స్ విత్ JSX అంటే ఏంటి, JSX అంటే ఏంటి, బ్యాబుల్ ఎందుకు యూజ్ అవుతుంది, ఓకే, డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, JSX అంటే ఏంటి, ఓన్లీ JSX తోటే మనం ఏదైనా చేయొచ్చా? ఇప్పుడు మనకి రియాక్ట్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయాలంటే క్రియేట్ రియాక్ట్ యాప్ అని ఉంటుంది ఒకటి, అది యూజ్ చేసే చెయ్యాలా, అది లేకపోతే రాదా? మామూలుగా మీరు ఒక చిన్న లైబ్రరీ కదా రియాక్ట్, దాన్ని డైరెక్ట్ గా యూజ్ చేసి మనం పెద్ద పెద్ద అప్లికేషన్స్ చేయలేమా? ఎస్, అవన్నీ తెలుసుకోవాలి మీరు ఫస్ట్. వాటి మీద మీకు ఒక క్లారిటీ రావాలి. దాంట్లో స్టేట్ అంటే ఏంటి, ప్రాప్స్ అంటే ఏంటి. ఇప్పుడు JSX అనే అంటే JSX యూస్ కూడా చేయకుండా ఒక రియాక్ట్ కాంపోనెంట్ ని డెవలప్ చేయొచ్చా? రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఎందుకు అది? సో అలా ఫౌండేషన్ మీద చేసుకుంటూ దెన్ ఇమ్మీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే, నా దగ్గరే నేర్చుకోమని నేను చెప్పట్లేదండి, మీకోసమే చెప్తున్నాను నేను. మీరు బాగా నేర్చుకోవాలంటే మాత్రం ఫేజ్ బై ఫేజ్ వెళ్ళండి. ఫస్ట్ ఫేజ్ లో ఫండమెంటల్స్ అన్ని నేర్చుకుని దాన్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయండి. ఎన్ని రోజులు ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది, మీకు అంత క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ రోజు కూడా నేను ఖాళీగా ఉంటే రిడక్స్ మీద ఏదన్నా ఒక ట్యుటోరియల్ ఓపెన్ చేసుకుని చదువుతూ ఉంటా. నాకు తెలిసిందే కావచ్చు, అది నేను రోజు చేసే పనే కావచ్చు, బట్ మళ్ళీ చదువుతూ ఉంటా, నాకు ఇంకో క్లారిటీ వస్తుందని.
చిన్న చిన్న అప్లికేషన్స్. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను, ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీతోటి షేర్ చేసుకునే ప్రతిసారి నాకు ఒక బెటర్ క్లారిటీ వస్తుంది నాకు కూడా. అలాగే మీరు కూడా చిన్న చిన్న అప్లికేషన్స్ చేసుకుంటున్నప్పుడు మీకు ఒక పిక్చర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, దానికోసం అనమాట. సో నేను ఇక్కడ చెప్పేటప్పుడు మీకు ఎన్ని చూపిస్తాను అని అంటే, నార్మల్గా ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, తర్వాత రియాక్ట్ ఎలిమెంట్స్ ఏంటి, వర్చువల్ డామ్ ఏంటి, షాడో డామ్ ఏంటి, రియాక్ట్ డామ్ ఏంటి, ఇవన్నీ అసలు యాక్చువల్ డామ్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది, ఇదంతా మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, వావ్, వాట్ అ బ్యూటిఫుల్ టెక్నాలజీ ఇస్ దిస్. ఆ టెక్నాలజీ లవ్ లో పడిపోవాలి మీరు అందరూ. మీకున్న బాధలన్నీ మర్చిపోయి కేవలం టెక్నాలజీ, ఆహా వాహ్ వాట్ ఏ టెక్నాలజీ అని అనుకునేటట్టుగా ఉండాలి. సో దానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు కూడా మీ వైపు నుంచి రండి. ఓకే, సో ఇవి ఇది ఫేజ్ 1 కంప్లీట్ అయింది అని అనగానే, ఈ లోపలే మనము ఆల్మోస్ట్ ఒక చిన్న ఈ కామర్స్, అంటే కంప్లీట్ ఈ కామర్స్ కాకపోవచ్చు, ఒక కార్ట్ లాగానో, ఈవెన్ కార్ట్ ఈజ్ ఆల్సో సఫిషియంట్. ఒక కార్ట్ కానీ చేసుకుంటే అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ అనమాట, ఓహో మనం చేసాము అని. ఇలా చేసిన తర్వాత అప్పుడు సెకండ్ ఫేజ్ నుంచి మనం నీడ్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేసాం, స్కోప్ గురించి మనం మాట్లాడుకుంటాం. క్లోజర్ అంటే ఏంటి అని అంటే, డెఫినేషన్స్ వైజ్ చాలా మంది చెప్తారు. అసలు క్లోజర్ అంటే ఏంటి అని చెప్పడానికి మీరు అడగండి ఎవరైనా, ఇది అసలు నువ్వు క్లోజర్ని డిఫైన్ చేయని అంటే కరెక్ట్గా మాట్లాడలేరు. కానీ ఎక్కడ వాడతారు అని అంటే కూడా చెప్పలేరు కరెక్ట్గా. కానీ క్లోజర్ అంటే ఇది అని అంటారు. కానీ నేను మన క్రడ్ ఆపరేషన్స్లో చూపించేస్తాను మీకు క్లోజర్ ఏంటి, బ్లాక్ స్కోప్ ఏంటి, ఫంక్షనల్ స్కోప్ ఏంటి, లెక్సికల్ స్కోప్ ఏంటి, గ్లోబల్ స్కోప్ ఏంటి, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఇవన్నీ ఇక్కడే చూపించేస్తాను. అది చూపించినప్పుడు అంటే డిలీట్ ఆపరేషన్ చేసినప్పుడు క్లోజర్ అనేది లేకపోతే మనం డిలీట్ చేయలేము. ఎందుకు చేయలేము? కానీ ఇది అర్థం కావాలంటే దీనికంటే ముందు ఈవెంట్స్ అనేవి ఏంటి అనేది కూడా తెలియాలి మీకు. ఈవెంట్ అనేది తెలియకుండా కనుక ఇక్కడికి వచ్చాము అని అంటే బిస్కెట్, మామూలు బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్ అది. దీంట్లో ఒక ఛాలెంజ్ ఉంటుంది, దీంట్లో ఒక పజిల్ ఉంటుంది. ఓకే, మర్డర్ మిస్టరీ సినిమాలు చూడడం ఇట్లాంటివి చూసినప్పుడు ఎవడు చేశాడు, దొంగ ఎవడు, దెయ్యం ఎవరు అనేది మనం అనుకుంటా ఉంటాం చూసారా. అట్లా క్లోజర్ అనేది ఒక పెద్ద దెయ్యం అనమాట. ఆ దెయ్యం ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎందుకు అది అనే ఒక ఎంతూజియాజం, ఒక జిజ్ఞాసతోటి మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక యాంగ్జైటీ, ఒక ఎగ్జైట్మెంట్ తోటి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. కానీ లేకపోతే తొందరగా చెప్పరా అయ్యా, తొందరగా కంప్లీట్ చేయరా నాయన, ఈ క్లోజర్ ఏందో, ఈ గోల్ ఏందో అంటే కుదరదు. అసలు మీరు పూర్తిగా లవ్ చేస్తేనే రాగలుగుతారు, అంతే. మీరు పూర్తిగా లవ్ చేయాలి దీన్ని. సగం నాకు ఏదో జాబ్ కావాలి, నేను తొందరగా వచ్చానంటే రాకండి. నేను డైరెక్ట్గా చెప్తున్నా, దీన్ని లవ్ చేయకపోతే నేను చెప్పేది మీకు బూతులా ఉంటుంది. నేను చాలా ఓపెన్గానే చెప్తున్నాను ఈ విషయం. అంత భయంకరంగా ఉంటుంది అనమాట ఇది. అంత బాధ నేను భరించలేను, నేను ఇవ్వలేను ఎవరికి. ఓకే, కానీ దీన్ని ఒకసారి మీరు ఇష్టపడ్డ స్టార్ట్ చేశారంటే దాంట్లో ఉండే కష్టం కూడా సూపర్ ఉంటుంది. అరే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది ఇది ఫంక్షన్, క్లోజర్ అంటే ఎందుకు, ఇక్కడ బైండింగ్ అంటే ఏంటి. ఒకటేసారి ఒక పాయింట్లో మీరు 15 డిఫరెంట్ ఆపరేషన్స్ గురించి ఆలోచించాలి. సుడోకు అని పజిల్ ఉంటుంది, ఒక నెంబర్ని ఫిల్ చేయడానికి 8 డిఫరెంట్ డైరెక్షన్స్ మనం ఆలోచించాల్సి ఉంటుంది. అలాగా క్లోజర్ అనేది అర్థం చేసుకోవడానికి చాలా రకాలుగా ఆలోచిస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. నేను అవన్నీ చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఓకే, తర్వాత అసింక్రోనస్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ప్రామిస్ ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనం ఏంటంటే కొద్దిగా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మనము జాబుల్లోకి వెళ్ళాలి అని. ఇదే ఫ్రెషర్స్ ఫేజ్ దాటిపోయింది, ఇంకా మనము కొద్దిగా ప్రొఫెషనల్ ఫేజ్లోకి వచ్చేసినట్టే. దాంట్లో అజాక్స్ ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ ఎలా చేస్తాం, ప్రతి దానికి ఒక అప్లికేషన్. నేను నా దగ్గర ఉన్న ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీరు నా దగ్గర ఏంటి బాగా నేర్చుకోగలుగుతారు అని అంటే, నేను ఒక మాట చెప్పానంటే దానికి అప్లికేషన్. నేను ఒకటే స్టేట్మెంట్ తీసుకుంటా, ఒక తోకను పట్టుకుంటా, ఆ తోకకి నేను చూపించి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అంతే. ఆల్వేస్ ఇంప్లిమెంటేషన్. నేను ఇక్కడ చెప్తున్నాను కదా, ఈ పార్ట్ ఉంది కదా, ఇది నా ప్రామిస్. అప్లికేషన్. ఓకే, రైట్.
అలాగ మీరు అప్లికేషన్ ఓరియంటెడ్గా నేర్చుకుంటారు ప్రతి ఒక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రీస్ యాప్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అజాక్స్ నేర్చుకుంటున్నారు. అజాక్స్ నేర్చుకుంటున్నప్పుడు నేనేమి ఇంప్లిమెంట్ చేయమంటాను అని అంటే ఐ షో యూ దట్. కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఇవి చాలా హెవీ ఇమేజెస్. ఇప్పుడు దీంట్లో నేను అజాక్స్ కాల్ యూజ్ చేశాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్ట్ కంట్రీస్ ఆల్ అని ఒక కంట్రీస్. ఇప్పుడు దీన్ని కాల్ చేస్తే నాకు ఓన్లీ డేటా ఇలా వస్తుంది. దాన్ని నేను ఈ రకంగా డిస్ప్లే చేస్తున్నాను. సి ప్రొఫైల్ అని అంటే ఫుల్ పేజ్ కావాలి, దాని అసైన్మెంట్కి ఇచ్చాను మా వాళ్ళకి. ఓకే, ఇప్పుడు దీంట్లో అసైన్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఏ లెవెల్ ఆఫ్ అసైన్మెంట్స్ ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ పాపులేషన్ హై టు లో అని క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉన్నది ఫస్ట్ వచ్చి తక్కువ, లాస్ట్కి లోవర్ పాపులేషన్ లో టు హై అని అన్నాను. సో ఇవేవో ఐలాండ్స్ ఉన్నాయంట, వీటిలోకి అసలు పాపులేషన్ లేదంట. సో దిస్ ఈస్ ద అప్లికేషన్. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాము అని అంటే ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది దీంట్లో. సో మీరు ఈ అప్లికేషన్స్ చేసినప్పుడే దాని వెనకాల ఉన్న ఫీలింగ్ అనేది అర్థమవుతుంది. ఓకే, దీని వెనకాల ఏముంది, ఓకే ఓకే దిస్ ఈస్ హౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై టు లో అని ఉంది. హై టు లో అనేది ఎలాగ అప్లై అవుతుంది, వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్, దీన్ని సార్టింగ్ అని అంటాం. ఓకే, అరేలో ఉన్న వాల్యూస్ ని సార్ట్ చేయడం తెలుసు, కానీ అరేలో ఒక ఆబ్జెక్ట్స్ ఉంటే ఆబ్జెక్ట్స్ ఎలా సార్ట్ చేస్తాము, దానికి ఏంటి ప్రొసీజరు, అవి కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ సి ప్రొఫైల్ అని క్లిక్ చేస్తే ఏం చేయాలి, దాని సపరేట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఏం చేయాలి. యాక్చువల్ కిందకు వస్తుంది, నాట్ షూర్ వెదర్ వీ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్. పైకి వెళ్ళిపోయింది. ఇట్స్ ఓకే, ఇప్పుడు కాదు, ఐ విల్ షో యూ దట్. సో అలాగా మీరు ప్రతి దానికి ఒక అప్లికేషన్ ఓరియంటెడ్గా నేర్చుకున్నప్పుడే యూ విల్ లెర్న్ ఇట్ అండి. ఓకే, సో నా కాన్సన్ట్రేషన్, నా ఎంఫసిస్ అంతా కూడా మీకు అప్లికేషన్ నేర్పించడం మీదనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రియాక్ట్ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్, హుక్స్, రెఫరెన్సెస్, రౌటింగ్, ఫామ్ హ్యాండ్లింగ్, ఇవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే ఎగ్జాంపుల్లో నేను చెప్తున్నాను. ఇక్కడ రియాక్ట్ అప్లికేషన్లు ఏంటంటే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఈ కంట్రీస్కి రిక్వెస్ట్ వెళ్ళింది, డేటా వచ్చింది, పేస్ట్ అయిపోయింది. కానీ ఇలా చేయాలి అని అంటే మీకు కావాల్సింది ఏంటంటే లైఫ్ సైకిల్ హుక్స్. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మీరు పేజ్ని లోడ్ చేసినప్పుడే ఒక ఫంక్షన్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యి రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తెచ్చుకుని డేటాని డిస్ప్లే చేయడం, వాటినే లైఫ్ సైకిల్ హుక్స్ అంటారు. ఒక అప్లికేషన్ లోడ్ అవుతున్నప్పుడు, ఒక కాంపోనెంట్ లోడ్ అవుతున్నప్పుడు, ఒక ప్రోగ్రామ్ లోడ్ అవుతున్నప్పుడు డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఆ స్టెప్స్ గురించి తెలుసుకోవడం, అవి ఎందుకు నేర్చుకోవాలి, మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెఫ్స్ అనేది ఉంది. రెఫ్స్ ఎందుకు యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ అవుతాయి సార్ మీకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీమెయిల్ ఉంది, చూపిస్తాను చూడండి. అసలు రెఫ్ లేకుండా మనం ఏం చేయలేము. ఆటోమేటిక్గా ఇప్పుడు నా కర్సర్ ఎక్కడుంది, యాజ్ సూన్ యాజ్ ఈ పర్టికులర్ ఫామ్ లోడ్ అవ్వగానే నా కర్సర్ ఎక్కడికి వచ్చింది, ఈ టెక్స్ట్ బాక్స్ లోకి వచ్చింది. అలా ఎలా వస్తుంది సార్? సరే, ఇక్కడ నేను ఎంటర్ కీ కొట్టగానే ఆటోమేటిక్గా కర్సర్ ఈ నెక్స్ట్ బటన్ కి వెళ్ళిపోయింది. అలా ఎలా వెళ్ళిపోతుంది సార్? వాటి కోసమే మనకి రెఫ్స్ అవసరం. రెఫ్ని చాలా రకాలుగా వాడతారు, అదే డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ విషయం కూడా మీకు చెప్పాలి ఏంటంటే, మీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి చేయమంటారు. ఆ ప్రోగ్రామ్ ఇచ్చి చేయమన్నప్పుడు మీరు ఏ ఫీచర్ని ఎక్కడ వాడుతున్నారు అనేది కూడా మిమ్మల్ని చూసి అబ్జర్వ్ చేస్తారు. ఓహో, ఇతను ఎందుకు దీన్ని ఇక్కడ వాడుతున్నాడు అని అనుకుంటారు వాళ్ళు.
అట్లా కాకుండా మీకు ఒక క్లారిటీ రావాలి, రెఫ్స్ ఎక్కడ వాడాలి, హుక్స్ ఎక్కడ వాడాలి అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఎస్. అలాగే రౌటింగ్. రౌటింగ్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై రౌటింగ్? యా, ఒక కాంపోనెంట్ లో నుంచి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేశాను అనుకోండి. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇంకొక కాంపోనెంట్ వచ్చి లోడ్ అయింది. అలా ఎలా లోడ్ అయింది? ఎస్, అది ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి షిఫ్ట్ ఎలా అవుతుంది, ఆ విషయాలన్నీ మనం రౌటింగ్ లో నేర్చుకుంటాం. తర్వాత ఇప్పుడు ఫామ్ హ్యాండ్లింగ్ అని అన్నాం. ఫామ్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ నేను నెక్స్ట్ అని అన్నాను, ఇక్కడ నెక్స్ట్ అని అంటే ఇవి రెండు ఎంటర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని ఇక్కడికి వచ్చి చూపించేస్తున్నాయి. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అంతే కదా. సో ఇవన్నీ గనక మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే సెకండ్ ఫేజ్ లో తెలుసుకుంటాం. అప్పటికి మనకి ఒక పిక్చర్ ఫుల్ క్లియర్గా ఉంటుంది. ముందు ఏం చేసామో మనకి క్లారిటీ ఉంటుంది, లాజిక్ రాయడానికి మనకి ఇబ్బంది ఉండదు, ఇవన్నీ రాసుకుంటాం. తర్వాత రిడక్స్ స్టోర్ ని యూజ్ చేసేసి మనము రకరకాల అప్లికేషన్స్, నేను 1 2 అని చెప్పను సార్. ఎందుకు అని అంటే రీడక్స్ అని టైప్ చేస్తాను, చూపిస్తాను మీకు ఎన్ని. రియాక్ట్ రిడక్స్ స్టేట్ కంబైన్ రెడ్యూసర్స్. దానికి ఒక అప్లికేషన్ ఇచ్చాను, దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారో చూపించాను. ఓకే, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసుకుంటాం, తర్వాత స్టూడెంట్స్ని డిస్ప్లే చేయడం, దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఓరియంటేషన్స్ చూపిస్తాను. మా రియాక్ట్ బ్యాచ్ అయిపోవడం, ఇదిగోండి ఫార్మిక్ కాంపోనెంట్స్ మీద ఏమేమి చేయించాము, ఎప్ ఎలా యూజ్ అవుతుంది, అసింక్రోనస్ వ్యాలిడేషన్స్ ఎలా చేశాను, రౌటింగ్ ఎలా చేశాను, ప్రతి దానికి ఒక దీంట్లో మీరు చూస్తే వ్యూస్ చూస్తే 14-15 వ్యూస్ ఉన్నాయి. అంటే నా పర్టికులర్ అప్లికేషన్స్ అన్ని చూస్తూ ఉంటారు, దానికి షేర్స్ ఉంటాయి. ఓకే, యా. ఏం చూపిద్దాం అనుకున్నా? రిడక్స్ గురించి కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్వర్డ్ రెఫ్స్ గురించి చెప్పాను. ఫామ్ హ్యాండ్లింగ్ అయిపోయింది. ఈ RB8 లాస్ట్ బిఫోర్ బ్యాచ్ లో ఏం జరిగిందో చూపిస్తున్నాను చూడండి. ఫామ్ హ్యాండ్లింగ్ చెప్పేసాను, అయిపోయిన తర్వాత రెఫరెన్సెస్ చెప్పాను, అయిపోయింది. ఫార్వర్డ్ రిఫరెన్స్ చెప్పాను. తర్వాత ఒక అబ్బాయి ఏం చేశాడంటే చేస్తూ చేస్తూ సార్ చెక్ బాక్స్ సెలెక్షన్స్ లో నాకు ఇబ్బంది వచ్చింది అని అన్నాడు. ఎస్, చెక్ బాక్స్ సెలెక్షన్స్ కోసం సపరేట్ టైం తీసుకుని నేను చూపించాను వాళ్ళకి. ఓకే, అట్లాగే ఇదిగోండి, ఎందుకు ఇట్లా యా. ఇది కూడా రిడక్స్ యూజ్ చేసింది. సింపుల్ స్టోర్ ని క్రియేట్ చేసింది. సింపుల్ స్టోర్ ని క్రియేట్ చేసింది అలా. సో ప్రతిదాన్ని ఒక ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. తర్వాత దీంతో పాటు సెకండ్ ఫేజ్ గా గిట్ హీరోకు అంటే ఏంటి, ఈ రెండు ఎందుకు యూజ్ అవుతాయి? ఒక్క నిమిషం, రిడక్స్ చెప్పేసారు. సెకండ్ ఫేజ్ లో మీరు దయచేసి పెద్ద పెద్ద వాటికి వెళ్ళకండి. అంటే ఏంటి, థంక్స్ కానీ సాగాస్ కానీ లేకపోతే ప్యాటర్న్స్ కానీ వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించకండి. ఫౌండేషన్ ఫండమెంటల్ గా మీరు డిస్పాచ్ ఎలా యూజ్ చేయాలి, రెడ్యూసర్ ఎలా యూజ్ చేయాలి, కనెక్టర్ యూజ్ చేయాలి, వాటిని ప్రొవైడర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంతే. ఇంతకు మించి మీరు ఎక్కువ చేయకండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్ లో చేసుకోండి దాన్ని. అంతేగాని ఒకసారి రిడక్స్ స్టార్ట్ చేశారంటే కంప్లీట్ గా నేర్చేసుకోవాలి అని అనుకునే లోపల పుణ్యకాలం అయిపోతుంది. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది అప్లికేషన్ మీద, మీరు డెవలప్మెంట్ చేయడం మీద. దీని తర్వాత ఫేజ్ 3గా మీరు అప్పుడు ఆలోచించండి హాయిస్టింగ్ అంటే ఏంటి. అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. అప్లికేషన్ రన్ అవ్వడం ఏంటి, కంపైలేషన్ ఏంటి, ట్రాన్స్పైలేషన్ ఏంటి, ఇలాగా ఒక అన్ని విషయాల మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ దిస్ హాయిస్టింగ్ అనేది. అంతేగాని ఫస్ట్ డే హాయిస్టింగ్ చెప్పినప్పుడు నేను ఫ్లోలో చెప్తాను కావచ్చు, కానీ చెప్తే అంత అర్థమవుతుందని నేను అనుకోను. కానీ ఒకసారి మీరు అప్లికేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత కనుక ఆలోచిస్తే
ఓహోహో ఇదే జరిగింది అని అనిపిస్తుంది. నాట్ ఏ నెంబర్ ఎందుకు వచ్చింది, టైప్ ఆఫ్ ఏంటి, డిలీట్ ఏంటి, షాలో కాపీ ఏంటి, డీప్ కాపీ ఏంటి, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఏంటి, న్యూ ఏంటి, వీటన్నిటిని మీరు ఫస్ట్లోనే తెలుసుకోవాలని ట్రై చేస్తే మీరు ఇబ్బంది పడతారు. నేను క్లారిటీ లేకుండా వెళ్ళండి అని చెప్పట్లే, కానీ త్రూ అప్లికేషన్స్ తోటి వెళ్ళండి. ఒకసారి అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ అర్థమవుతాయి అని అంటున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత నెంబర్ ఆబ్జెక్ట్, మ్యాథ్ ఆబ్జెక్ట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, కాల్, అప్లై, బైండ్ ఏంటి, ES6 ఆబ్జెక్ట్ లిటరల్స్ ఏంటి, ఆబ్జెక్ట్ లిటరల్స్ కొత్త ప్రాపర్టీస్, కొత్త వేస్ కూడా కొన్ని వచ్చినాయి. తర్వాత పర్ఫార్మెన్స్ ప్రకారం సార్ ప్యూర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, లేకపోతే మెమో అంటే ఏంటి, యూస్ కాల్ బ్యాక్ హుక్ ఏంటి, యూస్ మెమో హుక్ ఏంటి, ఇవన్నిటి గురించి మనం ఆలోచించవచ్చు. కంటెక్స్ట్ API, కస్టమ్ హుక్స్ ఎలా రాస్తాము. ఓకే, ఇవన్నిటిని మనము ఎప్పుడు నేర్చుకుంటాం, థర్డ్ ఫేజ్లో నేర్చుకుంటాం. అప్పటికి మనకి ఫండమెంటల్గా ఏమేమి ఉన్నాయని తెలిసిపోతుంది, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రో లెవెల్లోకి వచ్చేసరికి అడ్వాన్స్ సాగా RxJS కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా యూనిట్ టెస్టింగ్, యానిమేషన్స్. యానిమేషన్స్ అని అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి. చిన్నదే యానిమేషన్, నేనేం పెద్దది చూపించట్లేదు. ఐఎమ్ నాట్ దట్ గుడ్ ఎట్ యానిమేషన్స్. సో రియాక్ట్ యానిమేషన్ డెమో. ఇలాగనమాట, ఏదైనా కొత్త ప్రోడక్ట్ యాడ్ అయినప్పుడు, డిలీట్ అయినప్పుడు, అలా చిన్న యానిమేషన్, పెద్దదొద్దు. అట్లా ఏదైనా చిన్న యానిమేషన్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఫోర్ మంత్స్ అయిందా? ఓకే, ఏదో యానిమేషన్ ఇలాగా. ఓకే, సో అలాగా మీరు యానిమేషన్స్ని ట్రై చేస్తూ నేర్చుకోండి. అంటే అది బెటర్గా ఉంటుంది. తర్వాత వెబ్ వర్కర్స్, మెటీరియల్ UI, ఇవి నేర్చుకుంటే యూ ఫీల్ కంఫర్టబుల్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఓవరాల్. నేను ఏం చెప్తాను అనేది మీకు చూపించాను. ఇంకా మీకు ఈరోజు ఈ డెమో వీడియోతో పాటు మిగతా వీడియోస్ కూడా షేర్ చేస్తాను మీకు. ఓకే, నేను ఆల్రెడీ ఏమేమి చెప్పాను, నా అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఒక ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను అని అంటే దాని అప్రోచ్ ఎట్లా ఉంటుంది, అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఐఎమ్ కంప్లీట్లీ ఓపెన్ టు యూ నౌ. మీరు క్వశ్చన్స్ అడగండి, ఐ వుడ్ లైక్ టు ఆన్సర్. యా చెప్పండి. అది దీంతో పాటుగా జస్ట్ బేసిక్ HTML ఎలిమెంట్స్ కానీ CSS కానీ సో మీరు నేర్పిస్తారా? యా నేర్పిస్తానండి. ఫౌండేషన్ నుంచి దీంతో పాటు మీరు యా ఐ అండర్స్టాండ్. HTML, CSS అండ్ బూట్ స్ట్రాప్, దీంట్లో ఉండే ఫౌండేషన్స్ నేను నేర్పిస్తూ ఉంటాను. దట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు సాటర్డే సండే జనరల్గా చెప్పిస్తాను. ఓకే, ఎవరైనా ఎక్స్పెక్ట్ ఉన్నారు వాళ్ళతోటి చెప్పించడం జరుగుతుంది, లేకపోతే నేనే చెప్తాను టైంని బట్టి. బట్ అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా నాకు కొద్దిగా లిబరేషన్ ఇవ్వాలి. ఎట్లా అంటే ఎందుకంటే అవి కూడా ఫండమెంటల్స్ కదా, సో వాటితోటి కూడా అది ఇంపార్టెంట్ కదా. I'll explain you. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ ఉన్నాయి, H1s, H2s, స్పాన్లు, ఇవన్నీ నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఫార్మ్స్, యాంకర్ ట్యాగ్స్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి డెఫినెట్ గా నేను డిస్కస్ చేయాలి. ఓకే, సో అది నేను డెఫినెట్ గా నేనే చెప్తాను. ఓకే, కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని లోపల ఇమేజ్ ఎలిమెంట్ ఏంటి, దాంట్లో అట్రిబ్యూట్స్ ఏంటి, ఇవన్నీ నా దగ్గర అట్లాంటి జస్ట్ డిక్లరేటివ్ కదా, దాన్ని ఏదో ఒకటి చూపించేస్తారు. ఓకే, సో మీరైనా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఉంది
యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఫార్మ్స్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ నేను స్పెసిఫిక్ గా నేను పర్సనల్ గా కవర్ చేస్తాను. అవన్నీ అవసరం కూడా, HTML5 ఎలిమెంట్స్ కూడా చాలా అవసరం. సో యా డెఫినెట్లీ యా. ఓకే, దట్స్ ఆల్ ఆఫ్ మైన్. అండ్ సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో? లైక్ 15 years అని చెప్పారు కదా రియాక్ట్ జేఎస్ మీద. యా, రియాక్ట్ జేఎస్ మీద 15 years ఉండదు ఎవరికి కూడా. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ 2016 ఒక 2017 ఆ టైంలో. 5 years. రియాక్ట్ పుట్టిందే అప్పుడు. రియాక్ట్ మీద నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంటుంది? ఎస్, జావా స్క్రిప్ట్ మీద నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ జావా స్క్రిప్ట్ ఫ్రమ్ ద డే 1. యా, బ్యాక్ ఎండ్ లో జావా PHP యూస్ చేశాను ఇంతకు ముందు. నౌ లక్కీలీ కంప్లీట్లీ ఇంటూ జావా స్క్రిప్ట్ నౌ. యా, ఓకే, దట్స్ ఫైన్. అండ్ రియాక్ట్ జేఎస్ కి రియాక్ట్ నేటివ్ కి డిఫరెన్స్ ఏంటి? లైక్ సో ఇఫ్ యు కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ వుడ్ బి నైస్ కదా. ఓకే, రియాక్ట్ జేఎస్ కి రియాక్ట్ నేటివ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏం లేదండి, మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అని అంటే మనకి రియాక్ట్ నేటివ్ అనేది అవసరం అవుతుంది. ఓకే, సో అది బేసిక్ గా ఏంటి రియాక్ట్ నేటివ్ అని అంటే, బేసిక్ అది కూడా ఒక లైబ్రరీ విచ్ విల్ హెల్ప్ అస్ టు క్రియేట్ మొబైల్ కాంపోనెంట్స్. అంటే ఇప్పుడు మన H1లు కానీ బటన్స్ కానీ డివిజన్స్ కానీ ఇవన్నీ బ్రౌజర్ మీద మాత్రమే రన్ అవుతాయి. అదే ఇప్పుడు మొబైల్ అప్లికేషన్స్ అని అంటే డైరెక్ట్ గా మొబైల్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ మీద, అంటే ఆండ్రాయిడ్ మీద రన్ అవ్వాలి కదా, ఆండ్రాయిడ్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా కావాలి అని అంటే ఈ H1 డైరెక్ట్ గా రాదు. ఇప్పుడు ఒక హెడర్ రావాలి లేకపోతే ఒక డివిజన్ రావాలి అని అంటే డైరెక్ట్ గా మొబైల్లో డైరెక్ట్ గా ఎలా డిస్ప్లే అయిపోతుంది? అందుకని అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసం రియాక్ట్ నేటివ్ అని క్రియేట్ చేశారు. దాంతో వీ కెన్ ఏబుల్ టు జనరేట్ బటన్స్ కానీ లేకపోతే ప్రతి దానికి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, అవి డైరెక్ట్ డైరెక్ట్ got you. It's called cross application platform కదా. మనం కంటెక్స్ట్ షిఫ్ట్ అయిపోతున్నాం. రెండు మూడు విషయాల గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఉన్న ఫౌండేషన్ ఏంటి, ఎందుకు మనం రియాక్ట్ నేటివ్ యూజ్ చేయాలి? ఓకే, దానికి రియాక్ట్ అనే పేరు. క్రాస్ ఫౌండేషన్ అంటే దాన్ని హైబ్రిడైజేషన్ అని అంటారు. దట్ ఈస్ నేటివ్. హైబ్రిడ్ అంటే ఒకటే అప్లికేషన్ ని మీరు మల్టిపుల్ మొబైల్స్ లో చేసుకోవడం, అది కాదు. నేను చెప్పే పాయింట్ వేరు. నేను చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, ఒక బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లం ఒకటి ఉంది. మన రియాక్ట్ అప్లికేషన్స్ బ్రౌజర్ లోనే రన్ అవుతాయి. అలా కాకుండా డైరెక్ట్ గా మొబైల్లో కూడా రన్ అవ్వాలంటే, లేదా డెస్క్టాప్ మీద రన్ అవ్వాలంటే, లేదా కార్ డాష్ బోర్డ్ మీద రన్ అవ్వాలంటే, లేదా టీవీ డాష్ బోర్డ్ గా రన్ అవ్వాలి అని అంటే రియాక్ట్ నేటివ్ అనే ఒక లైబ్రరీ కావాలి. అవి ఏం చేస్తాయి అని అంటే మీకు అలాంటి ఇంటర్ఫేసెస్ ని క్రియేట్ చేస్తాయి. అంటే ఎక్కడైతే జావా మన బ్రౌజర్ ప్లాట్ఫామ్ గా లేదో అలాంటి ప్లేసెస్ లో కూడా UI ని క్రియేట్ చేయడానికి రియాక్ట్ నేటివ్ అనేది అవసరం అవుతుంది. ఇది యాక్చువల్ పాయింట్. షూర్, థ్యాంక్ యూ. అండ్ ఏంటి మీ దగ్గర ఏదైనా కరికులం ఉంటే మాకు సెండ్ చేస్తారా? షూర్ అండి. వన్ సెకండ్. PDF అంటే సెండింగ్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. అది అట్లా కాదు. VLR ట్రైనింగ్ కి వెళ్ళి మనము రియాక్ట్ JS అని టైప్ చేస్తే, రియాక్ట్ JS లోకి వెళ్తే మీకు నా కోర్స్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. నేను ఏమేమి చెప్తాను, ఏమేమి ఉన్నాయి అనేసి. ఓకే, నా పాత వీడియోస్ ఉంటాయి, మొత్తం అన్ని రెఫరెన్సెస్ తో సహా అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు నేను క్లాస్ వీడియోలో చెప్పినప్పుడు ఇక్కడైతే phase 1 లో ఏం కవర్ చేస్తున్నాను, phase 2 లో ఏంటి, phase 3 లో ఏంటి, ఇవన్నీ యాక్చువల్ గా నా కోర్స్ కంటెంటే. బేసిక్ గా ఇక్కడే మీకు చాలా మట్టుకు అర్థం కావాలి. ఓకే, అసలు ఏమేమి కవర్ చేస్తున్నాడు. లేదు నాకు యాజ్ అ యూనిట్ గా కావాలి అని అనుకుంటే ఎస్, యూ కెన్ గో దేర్ హియర్ అండ్ గెట్ ఇట్. అండ్ డెఫినెట్లీ మీకు PDF గా కావాలన్నా విల్ ఫార్వర్డ్ యూ త్రూ ఈమెయిల్. షూర్. థ్యాంక్ యూ. That's all. నాగరాజ్ గారు ఇందాక పాపారావు చెప్పండి, యు వాంట్ టు సే సంథింగ్? ప్రవీణ్ గారు, యాక్చువల్గా ప్రవీణ్ గారు ఇప్పుడు మనకి యాంగులర్ కి రియాక్ట్ కి ఉన్న డిఫరెన్సెస్ అదొకటి, ప్లస్ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఇది యాంగులర్ తో చేయాలి లేదా రియాక్ట్ తో చేయాలి, ఆ డిఫరెన్సెస్ ఎలా, అంటే దేనికోసం అలా చూస్ చేసుకుంటారు, దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో రియాక్ట్ కి
మన యాంగులర్ కి డిఫరెన్సెస్ అని అంటే ఇప్పుడు ఫ్రేమ్ వర్క్, యాంగులర్ ఈజ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండి, రియాక్ట్ ఈజ్ నాట్ ఎ ఫ్రేమ్ వర్క్, ఇది లైబ్రరీ అని అంటాం. ఏంది డిఫరెన్స్ అని అంటే ఇప్పుడు యాక్చువల్ గా యాంగులర్ కమ్స్ అలాంగ్ విత్ ద కంప్లీట్ సెట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ షాప్కి వెళ్ళి ఒక కంప్లీట్ డ్రాయింగ్ సెట్ కొనడానికి లేదా ఒక జస్ట్ ఒక బ్రష్ కొనుక్కుని రావడానికి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో మీకు ఏది ఫ్లెక్సిబుల్ గా అనిపిస్తే అది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కంప్లీట్ స్మార్ట్ టీవీ కొనుక్కున్నారా, లేకపోతే ఒక టీవీ కొనుక్కుని దానికి సపరేట్ గా ఇంకా ఎక్స్టర్నల్ గా మీరు టీవీ బాక్స్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటున్నారా? వాట్ యూ ప్రిఫర్ అనేది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం నేను చెప్పి లెట్ మీ కంప్లీట్. స్మార్ట్ టీవీకి వచ్చేసరికి ఆల్రెడీ దాంట్లో అన్ని యాప్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి, బాగుంటుంది కూడా. కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే రేపొద్దున మీకు ప్రాసెసర్ సరిపోవట్లేదు అని అనిపించింది అనుకోండి, గేమ్స్ ఆడుకోవడానికి కుదరట్లేదు అనిపించింది అనుకోండి, అప్పుడు మనము అది వేస్ట్ అవుతుంది. అంటే దానికోసం మనం పే చేసిన ప్రైస్ అంతా వేస్ట్ అవుతుంది. అట్లా మన అంటే రియాక్ట్ ఏంటంటే జస్ట్ టీవీ అనమాట, ఓన్లీ టీవీ. దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ ఉండవు. ఓకే, సౌండ్ స్పీకర్స్ కూడా ఉండవు. మీరు కావాలనుకున్నది పెట్టుకోవడమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్పీకర్లు కావాలనుకోండి, స్పీకర్లు ఎక్స్ట్రాగా తీసుకొచ్చి పెట్టుకోవాలి. తర్వాత మీకు స్మార్ట్ టీవీ కావాలంటే స్మార్ట్ టీవీ బాక్స్ ఎక్స్ట్రాగా తీసుకొచ్చి పెట్టుకోవాలి. లేదు నాకు దాన్ని ఏమంటారు గేమింగ్ కావాలంటే గేమింగ్ సంబంధించింది ఎక్స్ట్రాగా తీసుకొచ్చి పెట్టుకోవాలి. అలాగా రియాక్ట్ ప్యూర్ గా ఓన్లీ వ్యూ మాత్రమే ఇస్తుంది, ఓన్లీ ఇంటర్ఫేస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. యాంగులర్ అట్లా కాదు. యాంగులర్ ఈజ్ లైక్ ఏంటంటే హల్క్ అనమాట, అది మొత్తం అన్నీ ఉంటాయి దాంట్లో. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. ఓకే, అంటే అన్నీ బెస్ట్ గానే ఉంటాయి ఇంకా చెప్పాలి అని అంటే. కాకపోతే ఫ్యూచర్ లో ఒక్కొక్కటి మోడిఫికేషన్స్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పీకర్స్ ఉన్నాయి దాంట్లో, రేపొద్దున మనకి స్పీకర్లు మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ స్పీకర్ ని మార్చుకోవాల్సిన అవసరం వస్తే దాన్ని మార్చుకోవచ్చు. యాంగులర్ ప్రొవైడ్ చేస్తుంది అట్లాంటి ఫీచర్స్ ని కూడా, బట్ ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫరెన్స్ చూపించాను. యాంగులర్ కమ్స్ విత్ ఎవ్రీథింగ్, రియాక్ట్ కమ్స్ ప్యూర్లీ యాజ్ అ వ్యూ, అంతే. కానీ ఒక పెద్ద అప్లికేషన్ తీసుకుని దేన్ని యూజ్ చేయాలి అని అంటే అక్కడికి వచ్చేసరికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 1, రియాక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ యానిమేషన్స్ చేయాలనుకోండి, నేను రకరకాల లైబ్రరీస్ ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకుని ప్రతిసారి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది పనికి వస్తుందా పనికి రాదా, మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నేను పర్సనల్ గా టెస్ట్ చేసుకోవాలి. మేబీ బెస్ట్ది దొరకొచ్చేమో నాకు, బట్ ఐ హ్యావ్ టు టెస్ట్ ఇట్. ఓకే, సో మీకు చిన్న అప్లికేషన్స్ ఉన్నాయి, మీకు పెద్ద అప్లికేషన్స్ అంటే చిన్న అప్లికేషన్స్ అంటే ఈ కామర్స్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే చిన్న ఇన్వెంటరీ అప్లికేషన్స్ కానీ, ఇలాంటి అప్లికేషన్స్ కోసం మీరు రియాక్ట్కి వెళ్ళడం మంచిది. ఓకే, ఎప్పుడైతే మీరు పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఉంటాయి, అంటే బ్యాంకింగ్ లెవెల్ అప్లికేషన్స్ అనుకోండి, యాంగులర్కి వెళ్ళడం బెటర్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సెకండ్ థింగ్, మీకు అన్ని కస్టమైజ్డ్ గా కావాలి అని అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు గో విత్ రియాక్ట్. కస్టమైజ్డ్ గా అంటే నాకు నచ్చింది నేను వాడుకుంటాను అని. అంటే దీనివల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మేము రియాక్ట్ లో ఒక యానిమేషన్స్ కోసం నాకు తెలిసినంత వరకు నేను చేసేది ఏంటంటే సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్ అని కొన్ని ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకుని చేస్తాను. నాకు అంతవరకే వచ్చు. ఐ లెఫ్ట్ ద ప్రాజెక్ట్, నేను ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. అతనికి సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్ రావు, అతను వేరే అప్రోచ్ ని ఫాలో అవుతున్నాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ అక్కడ ఉంటది, ఎక్కడ రియాక్ట్ లో. ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ కస్టమైజేషన్ యాంగులర్ లో ఉండదు. మీరు యాంగులర్ లో యానిమేషన్స్ కోసం ఒక మాడ్యూల్ ఉంది, ఆ మాడ్యూల్ నే యూజ్ చేయాలి. అంటే ఎవరైనా దాన్ని యూజ్ చేస్తేనే వర్క్ అవుతుంది. అంత పర్టికులర్ అన్నమాట యాంగులర్. కానీ దానివల్ల యూజ్ ఏంటి అని అంటే, ఒక యాంగులర్ డెవలపర్ హూ నోస్ యానిమేషన్స్ అని అంటే వాడికి ఇది తెలుసు, కంప్లీట్ గా తెలుసు, యూ కెన్ ట్రస్ట్ హిమ్. బట్ నీకు అవి కాకుండా ఏదైనా ఎక్స్ట్రాగా కావాలంటే యాంగులర్ లో కుదరదు, అంత ఫిక్స్డ్ గా ఉంటాయి. మరి అది డ్రాబ్యాక్ అంటే డ్రాబ్యాక్ ఏం కాదు. యూ విల్ గెట్
ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలపర్ టు యూ, ఫస్ట్ థింగ్. అండ్ ఆ యానిమేషన్ సరిపోతాయి, 100% ఆ యానిమేషన్ సరిపోతాయి, అండ్ దే ఆర్ వెరీ వెల్ టెస్టెడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాంగులర్లో ప్రతి ఒక్క ఫీచర్ టెస్టెడ్ ఫీచర్. అందుకనే మీరు పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లైక్ బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇంకొకటి సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్నీ కూడా మెడికేర్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అండ్ ఇది దాన్ని ఏమంటారు అంటే హెల్త్ బేస్డ్ మేనేజ్మెంట్స్ అన్ని రియాక్ట్ లో చేసుకోవచ్చు. అవి అంత నీడ్ ఏమి ఉండదు, వాటికి కస్టమైజేషన్ ఎక్కువ కావాలి కాబట్టి అవన్నీ రియాక్ట్ లో చేస్తాం. ఈ కామర్స్ అప్లికేషన్స్ ఇవన్నీ పెద్ద బ్యాంకింగ్ లేకపోతే ఇవన్నీ. ఇంకొక లాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఫార్మ్స్ ఎక్కువ ఉంటే యూ బెటర్ టు గో విత్ యాంగులర్. ఫార్మ్ హ్యాండ్లింగ్, కాంప్లెక్స్ ఫార్మ్ స్ట్రక్చర్ ఉంటే మాత్రం మీరు యాంగులర్కి వెళ్ళిపోండి. ఓకే, ఫార్మ్స్ కాంప్లెక్స్ గా లేవు, సింపుల్ గానే ఉంది. అంటే యూజర్ ఇంటరాక్టివిటీ ఎక్కువ ఉంది, యూజర్ ఇన్పుట్ కంటే ఇంటరాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు యు గో విత్ రియాక్ట్. ఐ హోప్ యు అండర్స్టూడ్ ద డిఫరెన్స్. యా ప్రవీణ్. హాయ్ సార్. యా చెప్పండి. సో నాకు 2 థింగ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. సో యాక్చువల్లీ డిఫరెన్స్ బిట్వీన్ రియాక్ట్ వియూ అండ్ యాంగులర్ మీద. సో ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది రియాక్ట్ అండ్ యాంగులర్. ఓకే, సో వియూ ప్లస్ రియాక్ట్ డిఫరెన్స్ ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇప్పుడైతే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు క్లాస్ అవుతుంది కదా, మొత్తం క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒక బిగ్ అప్లికేషన్ అలాంటి ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి చేయిస్తారా? చేయిస్తాను. ఎన్ని చేయిస్తారా? ఒకటి చేయిస్తారా, 2 చేయిస్తారా? నేను ఒకటే చేయించే టైం ఉంటదమ్మా. దాని తర్వాత మీకు ఐడియా ఇస్తాను, మీరు చేసుకోవచ్చు. అదే సార్, ఎనీవే స్మాల్ అప్లికేషన్ చేపిస్తారు, బట్ అనేది ఒక ఎంటైన్ ప్రాజెక్ట్ వైజ్ గా. ఎస్ నేను అది చూపించాలి, నేను మీకు ఇందాక చూపించలేదు. ఎస్, దిస్ ఈస్ మై అప్లికేషన్. బేసిక్ గా నేను ఎలా ప్రాజెక్టులు చేపిస్తాను అని అంటే, ఇది వెన్స్ ఫ్లోరల్ అని చెప్పేసి మీకు సింగపూర్ వాళ్ళదన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు యాక్చువల్ గా బిడ్డింగ్ అవి చేస్తూ ఉంటారు. ఓకే, అంటే దే జస్ట్ ఐ కాంట్ షో దట్ మోర్ టైమ్. ఓకే, అది కంపెనీ పర్స్పెక్టివ్ అది. సో అది మేము చేసాము ఆల్రెడీ. అంటే బిడ్డింగ్ అంటే దట్స్ అ హ్యూజ్ బిజినెస్, మీరు ఇమాజిన్ కూడా చేయలేరు అనమాట. ఓకే, అంటే వాళ్ళదాని కాదు, తైవాన్, మన బ్యాంకాక్ ఈ ప్లేసెస్ లో ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి, దాన్ని నార్త్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ సప్లై చేస్తారు. అక్కడ ఒక బిడ్డింగ్ జరుగుతూ ఉంటది, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఎవరు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఓకే ఓకే, అట్లా. సో ఆ సిస్టమ్ మేము చేసాం, దాన్ని నేను లాస్ట్ బ్యాచ్ వాళ్ళతోటి నేను ఇంప్లిమెంట్ చేయించాను. ఓకే, కానీ నేను దాన్ని ఇవ్వలేను, నేను ఆ కోడ్ ఇవ్వలేను కదా, ఐ కాంట్ షేర్ దట్ కోడ్. సో నేను అదే ప్రోడక్ట్ ని నేను లోకల్ గా నేను చేసుకున్నాను. ఐ హావ్ డెవలప్డ్ ఇట్. ఓకే, చేసి వీళ్ళతో చేయించాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇటు ఫ్లవర్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల ఫ్లవర్స్, ఇట్లా అంటే ఫ్లవర్ టైప్స్ ఉంటాయి. వాటిని మనము బిల్డింగ్ స్టార్ట్ చేసుకోగానే టైమర్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఓకే, టైమర్ స్టార్ట్ అవగానే అప్పుడే వీటన్నిటికీ యాక్టివేషన్ వస్తుంది. సో వన్స్ అప్పుడు ఇక్కడ బిడ్ ఫ్లో జస్ట్ స్టార్టెడ్. తర్వాత ఇక్కడ దాస్ జస్ట్ బిడ్ ఫర్ 100 రూపీస్, కరెంట్ బిడ్ ఈజ్ ఇన్ ద 100 రూపీస్. నెక్స్ట్ బిడ్ 200కి వెళ్ళి ఇంకొక 100 యాడ్ చేశారు, ప్రవీణ్ 50 యాడ్ చేసుకున్నాడు. ఇది అక్కడ రియల్ టైమ్ లో జరిగేది అనమాట. రియల్ టైమ్ లో ఎట్లా జరుగుతుంది అంటే, వీళ్ళందరికీ బోర్డ్స్ ఉంటాయి కింద. ఓకే, వాళ్ళు క్లిక్ చేసిన ప్రతిసారి నీకు ఇక్కడ టైమర్ మారిపోతూ ఉంటది. ఇది ఆటోమేటెడ్. ఎవరైతే ఫస్ట్ క్లిక్ చేశారో వాళ్ళకే వస్తుంది. సేమ్ నెంబర్ తోటి ఇంకొకళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళకి రాదు. ఒక 2 seconds గ్యాప్ ఉంటుంది, 3 seconds గ్యాప్ ఉంటుంది అంతే. ఓకే, సో అది రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్. దీంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు నేను కొంతవరకే చేసి చూపించాను వీళ్ళకి, అంటే వాళ్ళు డెవలప్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఉండే మాడ్యూల్స్ ఏంటనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసా. ఇప్పుడు మేము ఏదైతే స్ట్రక్చర్ ఫాలో అయ్యామో అదే స్ట్రక్చర్ ని నేను క్రియేట్ చేసి చూపించేశాను. ఇప్పుడు స్టోర్ లో మన యాక్షన్స్, రెడ్యూసర్స్ ఎలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి, అలాగే పేజెస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, కాంపోనెంట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది వీళ్ళకి నేను చూపించాను అనమాట. ఇది మెయింటైన్ చేసుకునే పద్ధతి, ఇది ఆర్కిటెక్చర్, కోడ్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, మీరు రేపు పొద్దున మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా
మీ కోడ్ మీరు ఎక్కడ దేని మీద వర్క్ చేశారు అని అంటే మీరు చెప్పుకునేటట్టు ఉండాలి కదా. నేను ఈ పర్టికులర్ పాయింట్ మీద చేశాను, దీంట్లో రెడ్ యూజర్ ఇలా యూజ్ చేశారు, దీంట్లో స్టోర్ ఇలా మెయింటైన్ చేశారు అని. అండ్ దీంతో పాటు మీకు గిట్ హబ్ తోటి నేను ఇంటరాక్టివిటీ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపించాను. ఇప్పుడు మొన్న చేసిందే కాబట్టి నా దగ్గర ఉంటుంది ఇక్కడే. RB8 ప్రాజెక్ట్. సో దీంట్లో పుల్ రిక్వెస్ట్ ఎలా చేస్తారు, తర్వాత బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేసుకుంటారు, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ వచ్చాను అనమాట. ఓకే, ఒక పర్టికులర్ స్టూడెంట్ ని నేను ఏం చేశాను అంటే ఒక పర్టికులర్ స్టూడెంట్ కి నేను ఇచ్చేసాను అనమాట. ఓకే, సందీప్ అని చెప్పేసి ఇంకొక అబ్బాయి ఉన్నాడు, సందీప్ కాదు ఫ్రాన్సిస్ ఉండే, ఫ్రాన్సిస్ కి నేను యాక్సెస్ ఇచ్చాను. సో ఫ్రాన్సిస్ డెవలప్డ్ హిజ్ ఓన్ పార్ట్ అండ్ దాన్ని నేను మర్జ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అట్లా. సో దీని ప్రకారం ఏం జరుగుతుంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా చేసి చూపించాను. ఓకే, అలా. సో వన్ మేజర్ ప్రాజెక్ట్ దాంట్లో డిప్లాయ్మెంట్ అంటే హిరోకో అని మనం ఎలా డిప్లాయ్ చేస్తామో అది కూడా నేను చేసి చూపిస్తాను. హిరోకోలో మేము డిప్లాయ్ చేసామన్నమాట, అది సేల్. ఓకే, అంతవరకు నేను చేసి చూపిస్తాను. Vue.js డిఫరెన్స్ మన రియాక్ట్ కి. Vue.js సి వెరీ సింపుల్ అండి. Vue.js ఇస్ గుడ్, నో డౌట్ ఇన్ ఇట్. అది కూడా ఒక ఫ్రేమ్వర్కే. ఓకే, అది కూడా యాంగులర్ టైప్ లోనే ఉంటది. బట్ ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ యాంగులర్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ యాంగులర్ అండ్ రియాక్ట్. ఈ రెండిట్లో ఏవైతే బెస్ట్ గా ఉన్నాయో ఆ రెండింటిని కలిపి Vue.js గా తయారు చేశారు. ఓకే, కాకపోతే అది పెద్ద కంపెనీ నుంచి వచ్చింది కాదు. అంటే పెద్ద కంపెనీ అంటే గూగుల్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ రాలేదు కాబట్టి దానికి అంత రావాల్సినంత ఇంపార్టెన్స్ అయితే లేదు. మూడో పాయింట్ ఏంటంటే ఇట్ హ్యాస్ వెరీ గుడ్ డాక్యుమెంటేషన్, చాలా మంచి డాక్యుమెంటేషన్ ఉంది. ఎవరైనా Vue.js నేర్చుకోవాలనుకుంటే ఒక 3 నెలల తర్వాత నేర్చుకోండి. 3 నెలలు కాదు, 6 నెలల తర్వాత నేర్చుకోండి. ప్రస్తుతానికి 3rd వర్షన్ బీటా నడుస్తుంది. అది పూర్తిగా రిలీజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి, ఎందుకంటే 2nd నుంచి 3rd కి చాలా చేంజెస్ ఉన్నాయి. ఓకే, ఐ డోంట్ సజెస్ట్ యూ టు డూ దట్. సో మీరు ఒక 6 మంత్స్ తర్వాత నేర్చుకుంటే మీకు చాలా స్టేబుల్ ఫీచర్స్ అనేవి దాంట్లో ఉంటాయి, అది కూడా మంచిదే. ఓకే, కానీ దానికంటే ముందు మీరు వ్యూ డైరెక్ట్ గా నేర్చుకోవడంలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే కాంపోనెంటైజేషన్ ని ఒక క్లారిటీతో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు రియాక్ట్ లోను యాంగులర్ లోను కాంపోనెంటైజేషన్ కి ఒక అప్రోచ్ ఉంటుంది. అది తెలిస్తే మీకు వ్యూ ఈజీ. డైరెక్ట్ గా వ్యూ అని అంటే ఐ డోంట్ థింక్ అదొక జస్ట్ జావా స్క్రిప్ట్ లా ఉంటది అనమాట. మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాసెస్ గా ఉండదు. ఓకే, అండ్ పెద్ద పెద్ద అప్లికేషన్స్ లో వ్యూ వాడట్లేదండి. ఓకే, అంటే మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అయితే లేవు, లైక్ బ్యాంకింగ్, తర్వాత ఫైనాన్స్ ఇండస్ట్రీస్, వీటి మీద పెద్ద అప్లికేషన్స్ లేవు. కానీ చిన్న చిన్న ఈ-కామర్స్ అప్లికేషన్స్ అట్లాంటివి బాగానే చేస్తున్నారు దాంట్లో కూడా. అంతవరకే నేను కమెంట్ చేయగలను, నేను అంత ఎక్కువ వర్క్ చేయలేదు దాని మీద. వెరీ లిటిల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు లాస్ట్ చెప్పండి. ప్రవీణ్ గారు, ఇప్పుడు యాక్చువల్ గా ఐఎమ్ ఏ డిజైనర్ యాక్చువల్లీ, అండ్ ఐ నో HTML అండ్ CSS. సో నేను ఇప్పుడు యాంగులర్ అంటే నాకు ఈజీ టు లెర్న్, లైక్ యాంగులరా లేకపోతే రియాక్టా, ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది అనమాట. అంటే ఏది నేర్చుకుంటే బెటర్, సో అది ఎలా చూస్ చేసుకుని ఇచ్చేస్తే బెటర్ అండి, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఏది బెటర్? ఓకే, సో నేను ఇచ్చే సజెషన్ ఎప్పుడు ఒకటే ఉంటది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆన్ బ్యాక్ ఎండ్, అంటే ఇప్పుడు జావా మీద కానీ C# మీద కానీ లేకపోతే PHP మీద కానీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు యాంగులర్ కి వెళ్ళడం ఉత్తమం. ఓకే, అదే ఇప్పుడు మీరు ఎస్పెషలీ HTML CSS నుంచి వచ్చేవాళ్ళు డిజైనర్స్ రియాక్ట్ కి వెళ్ళడం ఉత్తమం. ఎందుకు అనంటే మీకు అప్లికేషన్ డెవలప్మెంట్
ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవసరం లేదు రియాక్ట్లో. యూ జస్ట్ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ వ్యూ పార్ట్ అన్నట్టు ఉంటుంది. సో మీకు కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి దీంతో పాటు వెళ్ళిన వాళ్ళకి. ఎవరికి HTML CSS నాకు డిజైనింగ్ వచ్చు అండ్ రియాక్ట్ వచ్చు ఇంతే అని పెట్టుకున్నా మిమ్మల్ని తీసుకోవడానికి 100% ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, ఎస్పెషలీ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకునే వాళ్ళు గైస్ ప్లీజ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకునే వాళ్ళు లేకపోతే కొద్దిగా బ్యాక్ ఎండ్ టచ్ ఉన్న వాళ్ళు ఐ సజెస్ట్ దెమ్ ఫర్ యాంగులర్. ఓకే, సో మీకైతే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ రియాక్ట్. నేను ఇంకా చెప్తాను, ఇంకా చాలా రీజన్స్ చెప్పగలను ఎందుకు రియాక్టే వెళ్ళాలి ఎందుకు అని. అంటే సపరేట్ చేసేస్తున్నారు. యూ విల్ బి కాల్డ్ యాజ్ UI డెవలపర్, నాట్ యాజ్ వాట్ ఈస్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ ఎనీథింగ్. అంటే యాంగులర్ నేర్చుకున్న వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్సా సార్ అని అంటే వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్స్ కాదు, కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ అట్లా ఉంటాయి అన్నమాట. అది వాళ్ళని తీసుకునే ఉద్దేశాలు అలా ఉంటాయి. సో అండ్ యూ కెన్ బి కాల్డ్ యాజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ డెవలపర్, అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఫ్రీలాన్స్ వర్క్ వస్తుంది. ఓకే, ఇంకొక విషయం కూడా చెప్తాను. ఫ్రీలాన్స్ వర్క్ వస్తుంది యాంగులర్లో. ఎట్లా వస్తుంది అని అంటే సార్ నాకు యాంగులర్ విత్ జావా కావాలి అని అంటారు, కానీ రియాక్ట్కి వచ్చే ఫ్రీలాన్స్ వర్క్ నాకు ఓన్లీ రియాక్ట్ వచ్చిన చాలు అని అంటారు. ఓకే, అలా. సో రియాక్ట్ ఈస్ మోర్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ UI డెవలప్మెంట్. అర్థమైందా? అందుకనే మీరు యూ బెటర్ గో విత్ రియాక్ట్. ఎనీ అదర్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ? నో ప్రవీణ్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్. ఓకే అండి. సో ప్లీజ్ టేక్ దిస్ యాజ్ అ డెమో క్లాస్. అండ్ మన నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 3rd ఉంటుంది. జూన్ 3rd జూన్కి. మధ్యలో ఇంత గ్యాప్ ఏంటి అని అంటే వీ నీడ్ మోర్ పీపుల్ టు బి జాయిన్డ్. ఇది ఫస్ట్ డెమోగా కన్సిడర్ చేయండి. 3rd రోజున మనం డైరెక్ట్గా phase 1 అంటే phase 1 అని కాదు, దీనికంటే ముందు ఇంకా చాలా విషయాలు మీకు నేర్పించాల్సినవి ఉంటాయి. లైక్ కొన్ని చెప్తాను ఇప్పుడు మీకు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, వెబ్ సర్వర్ అంటే ఏంటి? I will be explaining you about HTTP server, Apache server. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, తర్వాత HTTP అంటే ఏంటి, JSON సర్వర్ అని ఒకటి ఉంటుంది నాకు. ఎందుకంటే మీరు API కాల్స్ ఇవన్నీ చేయాలి అని అంటే నాకు JSON సర్వర్ కావాలి. JSON సర్వర్ అంటే ఏంటి, తర్వాత కంపైలేషన్ అంటే ఏంటి, తర్వాత వెబ్ ప్యాక్ ఏంటి, బిల్డింగ్ అంటే మాడ్యూల్ బిల్డింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం దీంతో పాటు నేర్చుకుంటాం. ఇలాంటి సో మెనీ ఫండమెంటల్స్. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి, ఓకే, ఇలాంటి విషయాలు నేను 3rd రోజున నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇవన్నీ ఓపెన్ గానే ఉంటాయి. ప్లీజ్ స్టార్ట్ విత్ మీ ఆన్ 3rd. అండ్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే పాయింట్ నెంబర్ 1 మీరు కాంటాక్ట్ చేయాల్సింది ఈ నెంబర్ని 9059868766. ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేదు నాతోటి మాట్లాడాలి, నాతోటి పింగ్ చేయాలి అని అనుకుంటే ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ద డిస్కషన్. కానీ మీరు ఒకసారి వాట్సాప్లో నన్ను పింగ్ చేయండి. పింగ్ చేసిన తర్వాత మాత్రమే నేను మాట్లాడగలను. ఓకే, ఐ డోంట్ థింక్ నా సిగ్నల్ కూడా కలుస్తుంది అనుకోను నేను, బట్ ప్లీజ్ పింగ్ మీ ఆన్ ద వాట్సాప్. (9561214818) ఇది నా నెంబర్, వాట్సాప్ నెంబర్. ఓకే, లేదు అని అనుకుంటే యూ కెన్ రీచ్ మీ ఆన్ praveen.codeeasy@gmail.com. ఈ 2 కాంటాక్ట్ డీటెయిల్స్ తోటి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. యూ కెన్ గో త్రూ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్, యూ కెన్ గో త్రూ మై
యూట్యూబ్ సైట్ యూట్యూబ్ vlrtraining.in. ఓకే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, చూడండి, అండ్ దెన్ లెట్ మీ నో. ఓకే, సో ఆన్ 3rd వీఆర్ మీటింగ్ బ్యాక్. Okay guys, that's it. Thanks for attending the demo. Yeah, anybody Thank you. wants to? Yeah, Thank you, sir. see you guys. Thank you so See much. you. Thank you.